నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణకు సంబంధించి అప్డేట్ చూసినట్టయితే ఆర్టీసీలో 3038 కొలువులు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం కొన్నామని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే అప్డేట్ అందజేస్తూ ఉన్నా. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా పూర్తి వరకు చూడండి. మరి తొందరలోనే ఈ నోటిఫికేషను రిలీజ్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏ పోస్టులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అని చెప్పేసినట్టు కూడా ఇది ఇచ్చారు. సో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకొంత క్లియర్గా కూడా ఇక్కడ చదివే ప్రయత్నం అయితే ఇస్తా. సో ఇక్కడ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించాలని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడ భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవడం హర్షణీయం అని పేర్కొన్నారని చెప్పేసి ఇక్కడైతే చూడొచ్చు అనమాట. అయితే భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇక్కడ చూసినట్టయితే డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ ఇక్కడ 114, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్ ఆఫీసర్స్ 6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్టు 7 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా ఏ పోస్ట్ ఉన్నాయి, ఎంత ఉన్నాయని చెప్పేసి సంఖ్య ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చారు. అదే నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా గవర్నమెంట్ జాబ్స్ను భర్తీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏమన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకారం అని చెప్పేసి అన్నారు. అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇక్కడ ఏది మరోసారి కూడా భారీ స్థాయిలో మరి ఉద్యోగాలు ఇక్కడ విడుదల చేయనట్లు వెల్లడించారంటే మళ్ళీ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చూడాలి, మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నా. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని నిరుద్యోగులకు ఆయన సూచించారని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం. సో ఇక్కడ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని, ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. అంటే ఈ ప్రయాణాలకు సంబంధించి వారికి రూపాయలు 5,500 కోట్లు ఆదా అయ్యాయని వివరించారని చెప్పేసి కూడా ఇక్కడైతే చూడొచ్చు. మహాలక్ష్మి స్కీమ్ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుందని చెప్పారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలియజేశారంటూ కూడా ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేయాలని భావించినప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండడంతో నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో త్వరలోనే జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారని చెప్పేసి అప్డేట్ మిత్రులారా. మొత్తానికి 3038 జాబ్లకు సంబంధించి తొందరలోనే నోటిఫికేషన్ రాబోతున్నట్టు కూడా మనకి ఇస్తున్నారు. అంటే ఎప్పటిలో కూడా ఈ విధంగా ఈ పోస్టులు వస్తాయని కూడా చెప్పేసి ఇస్తూ ఉన్నారు కదా. సో మొత్తానికైతే మరి ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నా. సో ఇదండి అప్డేటు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను.